94,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ మేడిగడ్డ బ్యారేజ్, దానికి సపోర్ట్గా 3 బ్యారేజెస్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. 21 అక్టోబర్ అంటే మేము అధికారంలో రాక 40 రోజుల ముందు ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, చాలా సీరియస్గా డ్యామేజ్ అయింది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు. వాళ్ళ ఆనాడున్న ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్ట్రీ ఏం మాట్లాడలేదు. మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తున్నారు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. మాకు మీరు ఉచిత సలహాలు అవసరం లేదనుకొని మేము భారత రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము, పార్లమెంట్ యాక్ట్ ప్రకారము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రూపొందించబడింది బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. దేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజ్ విషయంలో వీళ్ళు అపెక్స్ బాడీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. దేశంలో ఉన్న అన్ని డ్యామ్స్, బ్యారేజెస్ సేఫ్టీ కానీ, నిర్మాణం కానీ, ఆపరేషన్ కానీ వాళ్ళే ఎక్స్పర్ట్స్ అని చెప్పడం జరిగింది. ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. మేము ముఖ్యమంత్రి గారు, మేము క్యాబినెట్లో చర్చించి ఈ వ్యవహారం మొత్తం మా ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పాము. వారి ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. చంద్రశేఖర్ అయ్యర్ అని ఫార్మర్ చైర్మన్ సెంట్రల్ వాటర్ కమిషన్, వారితో మరో 5 నిపుణులు, నిష్ణాతులు వాళ్ళు వేశారు. నేను ఇంకా వాళ్ళని కలవలేదు అని నేను మొదటి రోజు వచ్చి మహిళ కలిసిన. ఆ తర్వాత వాళ్ళు అన్నారం బ్యారేజ్ పోయినరు, మేడిగడ్డ పోయినరు, సుందిల్ల పోయినరు. ఈరోజు హైదరాబాద్లో మా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళకి ఏమి సమాచారం కావాలన్నా ఇవ్వమని స్పష్టమైన ఆదేశాలు నేను ఇవ్వడం జరిగింది. ఏమైనా కాగితాలు ఏముంటే ఇవ్వండి, లేకుంటే లేవని చెప్పండి అని చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ పర్యటిస్తున్నా కాబట్టి నేను ఇంకా వాళ్ళతో కలవలేదు. నేను మాట్లాడి అన్ని విషయాలు నేను మండే వాటి నుంచి చెప్తాను. ఓకే, ఇంకొక విషయం, ఒకవేళ మీకు కొంత ప్రజల ఆసక్తి విషయం, ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 200 రూపాయల యూనిట్ ఉచిత విద్యుత్ విషయంలో అదొక నిరంతర ప్రక్రియ. దీని కింద సుమారు 40 లక్షల కుటుంబాలు, దాని కింద 40 లక్షల కుటుంబాలు విడివిడిగా ఇప్పుడు లబ్ధిదారులుగా మేము ఎంపిక చేసినాం. ఓకే, 40 lakh బెనిఫిషియరీస్ ఎల్పిజి కస్టమర్స్ విల్ గెట్ అట్ 500 రూపీస్. అదేవిధంగా 40-42 లక్షల మంది 200 యూనిట్ విద్యుత్ తక్కువ వాళ్ళకి ఇప్పుడు ఫ్రీగా కరెంట్ ఇవ్వబోతున్నాం. అయితే నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మేము అప్పుడు అప్లికేషన్ పెట్టుకోలేదనో, లేకపోతే మాకెందుకు మిస్ అయిందనో. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అప్పుడు మిస్ అయిన వాళ్ళు మేము ఆల్రెడీ పబ్లిష్ చేసిన క్రైటీరియా కింద వస్తే తప్పనిసరిగా మీకు కూడా ఇస్తాము అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను ప్రభుత్వం తరఫున. ఓకే, లాస్ట్లీ సూర్యాపేటలో గతంలోనే మంజూరైన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి స్థలం విషయంలో కొంత ఆలస్యం జరిగింది. అయితే స్థానిక నాయకులు అందరు కలిసి మేము అక్కడే ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఆ గ్రౌండ్లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడే కట్టాలని మేము ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేసి దానికి జియో ఇప్పించినాం. ఇప్పుడు ఆడనే నిర్మాణం వేగవంతం చేయమని చెప్పి ఆ కాంట్రాక్టర్ కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆ స్థలం పోయి పరిశీలిస్తాం. ఓకే, చలో సార్.